హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిత చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో డెలివరీ అయ్యాక ఎన్ని రోజుల పాటు మనము నీళ్ళతో పని చేయకూడదు, అంటే చన్నీళ్ళతో ఎటువంటి పని చేయకూడదు అన్నది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ వీడియోస్ అయితే ఫాలో అవ్వండి. అలాగే ఎటువంటి డౌట్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. 100% వీడియో రిప్లై ఇవ్వడం జరుగుతుంది. డెలివరీ అయ్యాక అట్లీస్ట్ 3 months అయినా మనము వాటర్కి దూరంగా ఉండాలండి. వాటర్ అంటే చన్నీళ్ళతో ఎటువంటి పని చేయకూడదు. ఒకవేళ చేస్తే కనుక అప్పుడు ఏం తెలియదండి. ఒక 2 years 3 years తర్వాత మనకి చేతులంతా తిమ్మిర్లు అయిపోవడం, కాళ్ళంతా తిమ్మిర్లుగా లాగడం, ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట. అందువల్ల మనము ఫస్ట్ 3 months అయితే చాలా జాగ్రత్తగా ఉండాలండి. వాటర్ని అస్సలు టచ్ చేయకూడదు. అలాగే బట్టలు ఉతకడం ఇలాంటివి కూడా మనము 6 months వరకు చేయకుంటేనే బెస్ట్ అండి. 6 months కంప్లీట్ అయ్యేంత వరకు మనము బట్టలు ఉతకడం లాంటి పనులు అస్సలు చేయకుండా ఉండాలి. సిజేరియన్ అయిన వాళ్ళైనా, నార్మల్ డెలివరీ అయిన వాళ్ళైనా ఇలాంటి జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఇక వచ్చేది వింటర్ సీజన్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి. వాటర్ అనేది మార్నింగే వాటర్లో చేతులు పెట్టడం లాంటివి, చన్నీళ్ళతో బట్టలు ఉతకడం లాంటివి, అలాగే వాటర్తో ఇంకా ఏవైనా పనులు అదర్ యాక్టివిటీస్ ఇలాంటివి ఏవి చేయకుండా ఉంటేనే బెస్ట్ అండి. ఎందుకంటే మనకి తిమ్మిర్లు వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. చలవ చేస్తుందన్నమాట. చలవ చేస్తే మనకి తల అంతా భారంలాగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి పెయిన్స్ రాకుండా చాలా జాగ్రత్తగా పడాలండి. ఫస్ట్ డెలివరీ అయిన 3 months అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. ఇవైతే ఎవరు మనతో చెప్పరండి. మనము చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవి మళ్ళీ ఇప్పుడు ఎటువంటి ఎఫెక్ట్ లేకపోయినా కొన్ని 2 years 3 years తర్వాత ఎఫెక్ట్ ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మనము వేడి వాటర్తో ఎటువంటి వర్క్ అయినా చేసుకోవచ్చు. మన బాడీ కూడా చాలా వేడిగా ఉండేలాగా చూసుకోవాలి. మనము చలికాలం వచ్చింది, మనం బయట కూడా అస్సలు రాకూడదు. మనగా చెవులకు కావచ్చు, అలాగే నోస్కి ఇలా కొంచెం వెచ్చగా ఉండేటట్టు చూసుకోవాలి. చెవులకు కూడా బట్టలాగా బాగా తలబట్ట అంటారండి, ఆ విధంగా చెవులకి అలాగే తల మొత్తం కనిపించకుండా బట్టను కట్టుకోవడం మంచిదండి. ఈ విధంగా ఉండడం వల్ల మనకి బాడీ అనేది చాలా వేడిగా ఉండి మనకి ఎటువంటి ఎఫెక్ట్ అనేది లేకుండా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ వీడియోస్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అలాగే బేబీ బాయ్ అండ్ బేబీ గర్ల్ నేమ్స్ ఎటువంటి లెటర్ కావాలన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. 100% వీడియో చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.